ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణను సిట్ స్పీడప్ చేసింది. వరుణ్ ని ప్రశ్నించిన సిట్ ముంబైకి వెళ్లి షెల్ కంపెనీలపై ఆరా చేయబోతోంది. ఇక ఇప్పటికే ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిట్ తాజాగా అడిషనల్ ఛార్జ్షీట్ దాఖలుకు రెడీ అవుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి దర్యాప్తును సిట్ బృందం వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను కోర్టులో దాఖలు చేసింది. సుమారు 300 పేజీలతో కూడిన ఛార్జ్షీట్ను దాఖలు చేసిన అధికారులు ఇప్పుడు అడిషనల్గా మరో ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి కసరత్తులు చేస్తున్నారు. ఆగస్టు 10 లేదా 11న అడిషనల్ ఛార్జ్షీట్ను కోర్టులో దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు సిట్ అధికారులు. ఇప్పటి వరకు కేసులో నిందితుల సంఖ్య 48 వరకు ఉండగా అందులో మరొక 4 పేర్లు యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత జరిగిన దర్యాప్తు అంశాలన్నింటినీ కలిపి అడిషనల్ ఛార్జ్షీట్ రూపంలో దాఖలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ కేసుకు సంబంధించి రెండో రోజు కూడా నిందితుడు వరుణ్ పురుషోత్తంను సిట్ అధికారులు విచారించారు. వరుణ్ ఇచ్చిన సమాచారంతోనే హైదరాబాద్లో ఉన్న 11 కోట్లను సిట్ అధికారులు సీజ్ చేశారు. ఆ డబ్బును మాచవరంలోని ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. ఇంకా నగదుకు సంబంధించిన డంపులు ఉన్నాయని సిట్ విచారణలో గుర్తించినప్పటికీ అవి ఎక్కడ ఉన్నాయన్న విషయం తెలియలేదు. దీంతో వరుణ్ను విచారించడం ద్వారా ఆ విషయాలను తెలుసుకునే పనిలో సిట్ నిమగ్నమైంది. A48గా ఉన్న సుజనా బెహ్రాన్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అటు వరుణ్ ఇటు సుజనా బెహ్రాన్ ఇద్దరినీ విచారిస్తున్నారు పోలీసులు. లిక్కర్ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారుల బృందం ముంబై వెళ్లింది. ఈ స్కామ్లో వసూలు చేసిన డబ్బును మళ్లించడానికి షెల్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లుగా సిట్ ఇప్పటికే విచారణలో గుర్తించింది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన 6 షెల్ కంపెనీల అడ్రస్లు ముంబైలో ఉండడంతో వాటిని పరిశీలించి పూర్తి స్థాయిలో నివేదికనిచ్చేందుకు అక్కడికి ఒక బృందం వెళ్ళింది.